పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. నిల్వలు లేక బంకులన్నీ వెలవెలబోతుండటంతో వరి కోతల మధ్యలోనే నిలిచిపోయాయి. అటు తుఫాను గండం పొంచి ఉండటంతో కోత మిషన్లు ఆగిపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీజిల్ దొరక్క అటు వ్యవసాయం, ఇటు రవాణా రంగం పూర్తిగా కుదేలయ్యింది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మిషన్ల డ్రైవర్లు కూడా ఇంధనం కోసం బంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరా చేయకపోతే పండిన పంటతో పాటు పొలాల్లోనే పాడైపోతుందని ఆచంట రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉండేది 10 మంది ఉన్నాం. రోజు నడవలేదు, బండి సీట్లు లేకుండా బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అవసరంగా ఉండదు. డీజిల్ లేకపోతే బండి నడవాలి. 3 బండ్లు వచ్చింది, 10 మందిలు వచ్చాము. ఖాళీగానే అన్ని కూర్చుంటాం. పని లేదు, కూర్చున్నాం ఖాళీగా. డీజిల్ లేదు, ఖాళీగా ఉంటాం. అత్తరాసం నుంచి ఇప్పుడు 3 బంకులు తిరిగారండి. ఎక్కడికి వెళ్ళినా డీజిల్ లేదంటున్నారు, డ్రమ్స్ పెట్టేసి అంటున్నారు, అసలు అక్కడ అవైలబిలిటీ లేదని అంటున్నారు. సో ఇది యుద్ధం కోసం మరి వీళ్ళు ఏమన్నా రేట్ పెంచడానికి చేస్తున్నారు, కొంచెం అవైలబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ డీజిల్ అయితే దొరకట్లేదు. 10 ఎకరాల రైతుని సరిగ్గా కోతలు కోసే టైంలో ఎక్కడి నుంచో పొట్ట చేతితో పట్టుకుని మిషన్లు పట్టుకొచ్చిన డ్రైవర్లు కానీ, ఆ మిషన్ల తాలూకు యజమానులు కానీ ఇవాళ రేపు తెగాలనే కోతల్ని ఇవాళ పెట్రోల్ బంకులుగా డీజిల్ పెట్రోలు లేదని అలా చెప్పడం చాలా దారుణం. ఎంచేతంటే ఇది రోజు ఎంఆర్ఓ గారు ఎంత డీజిల్ ఉంది, ఎంత పెట్రోల్ ఉందని ఎంక్వైరీ ఒకటి ఉంది. అది ఎందుకు తగ్గుతుందో ఎందుకు లేదనేది మాకు రైతులుగా మాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే గారు సంబంధించిన ఇంధన మినిస్టర్ గారిని పట్టుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి రైతు బాధ ఎలా ఉంది, పైన ఆకాశం మబ్బుగా ఉంది,